నందమూరి బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటించిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో అద్దరుకొడుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 170 కోట్లకు పైగా గ్రాస్ ని, 85 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ ని రాబట్టింది. లాంగ్ రన్ లో 100 కోట్ల షేర్ కలెక్షన్స్ ను ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా గడిచిన వీకెండ్ లో డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని సాధించింది. 85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో రిలీజ్ అయిన డాకు కేవలం 15 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటి లాభాల బాటలో పయనిస్తోంది. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. సీనియర్ హీరోలలో వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా 4 సినిమాలు సూపర్ హిట్స్ కొట్టి 100 కోట్లు కొల్లగొట్టిన రికార్డ్ బాలయ్య నెలకొల్పాడు. ఓవైపు కంటిన్యూ హిట్స్, మరోవైపు భారతదేశ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే జోష్ లో బాలయ్య అఖండ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం బాలయ్య ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.